Hello students, welcome to Srinidhi Academy Intermediate Second Year Physics లో one of the most important 4 marks question discuss చేద్దాం, which is define NAND and NOR gates, give their truth tables అనమాట. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ చాప్టర్లో నుంచి ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో మిగతా 4 మార్క్స్ క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనకి క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 2లో 18th క్వశ్చన్ అనేది సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ చాప్టర్ నుంచి వస్తుంది అనమాట స్టూడెంట్. ఓకేనా, అండ్ మనం ఇక్కడ చూస్తే డిఫైన్ NAND అండ్ NOR గేట్స్, గివ్ దేర్ ట్రూత్ టేబుల్స్. ఓకేనా, డిఫైన్ NAND అండ్ NOR గేట్స్, గివ్ దేర్ ట్రూత్ టేబుల్స్ అనమాట. సో NAND గేట్ అంటే ఏంటి, NOR గేట్ అంటే ఏంటో డిఫైన్ చేయమంటున్నారు. సో NAND గేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ AND గేట్ అండ్ నాట్ గేట్. నార్మల్గా AND గేట్ తెలుసు మనకి, దానికి నాట్ని యాడ్ చేస్తే వచ్చేది NAND గేట్ స్టూడెంట్స్. సో దాని యొక్క సింబల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో AND గేట్కి నాట్ గేట్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ మీకు ఒక చిన్న సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది లేకపోతే AND గేట్, ఇది ఉంటే నాట్ గేట్ అనమాట. అండ్ దీని యొక్క ట్రూత్ టేబుల్ చూస్తే కనుక AND గేట్లో అయితే ఏంటంటే కనుక 2 ఇన్పుట్స్ హై అయితేనే మనకి అవుట్పుట్ హై వస్తుంది. బట్ ఇక్కడ చూడండి 2 ఇన్పుట్స్ హైయే బట్ అవుట్పుట్లో లో వచ్చింది, చూసారా లేదా? సో ఎందుకంటే క్వైట్ ఆపోజిట్ అనమాట, AND గేట్కి వచ్చిన క్వైట్ ఆపోజిట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ హై ఉంటాయో మనకి అవుట్పుట్ రాదు, బట్ ఒక్క ఇన్పుట్ లో ఉన్నా కానీ మనకి హై అవుట్పుట్ అనేది మనకి NAND గేట్లో వస్తుంది స్టూడెంట్. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీనికి బూలియన్ ఎక్స్ప్రెషన్ చూస్తే దట్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు A.B హోల్ బార్ అనమాట. A.B హోల్ బార్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ NOR గేట్ చూస్తే, NOR గేట్ అంటే కాంబినేషన్ ఆఫ్ OR గేట్ అండ్ నాట్ గేట్. OR గేట్ని నాట్ గేట్ని యాడ్ చేస్తే వచ్చేది NOR గేట్ అనమాట. సో ఇప్పుడు మనం 2 కానీ మోర్ ఇన్పుట్స్ కానీ మనం దీనికి ఇస్తామన్నమాట. చూడండి జస్ట్ ఆపోజిట్, ఇది కూడా అంతే. OR గేట్ యొక్క ఆపోజిట్ ట్రూత్ టేబుల్స్ వస్తాయి. OR గేట్లో ఒక్క హై ఇన్పుట్ ఉన్నా చాలు, ఒక్కటి ఉన్నా చాలు అవుట్పుట్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ చూడండి ఒక్క హై ఇన్పుట్ ఉంటే కనుక అవుట్పుట్టే రాదు. చూడండి 0 0 0 వచ్చింది, ఎక్కడ ఒక్క హై ఇన్పుట్ ఉంటే. బట్ ఒక్కటి కూడా హై ఇన్పుట్ లేకపోతే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ రావాలన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు స్టూడెంట్స్. సో దీని బూలియన్ ఎక్స్ప్రెషన్ చూస్తే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు A+B హోల్ బార్ అనమాట. ఇది NOR గేట్ కాబట్టి పైన బార్ ఉంది స్టూడెంట్స్, జస్ట్ OR గేట్ అయితే పైన బార్ ఉండదు. అండ్ ఇక్కడ కూడా ఇది NAND గేట్ కాబట్టి పైన బార్ ఉంది, అది ఉట్టి AND గేట్ అయితే బార్ ఉండదు, జస్ట్ డాట్ ఉంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సో దట్స్ స్టూడెంట్స్, ఇవి ఈ రెండింటి మధ్య బేసిక్ డిఫరెన్సెస్ అనమాట. సో మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మీరు లింక్స్ అవైలబుల్గా ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. And thank you friends, don't forget to subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts అనమాట. ఓకే, మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఛానల్లో చాలా ఫ్రీ కంటెంట్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ ఉంది. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. బాయ్ బాయ్ స్టూడెంట్.